అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నారాయణపేట జిల్లాలో వాగులో ఒక కారు చిక్కుకుంది. ఉట్కూరు మండలంలో మల్లేపల్లి దగ్గర వరద ఉధృతి కారణంగా ఒక కారు చిక్కుకుంది. అందులో అదుపు తప్పి వాగులో పడిపోయింది ఆ కారు. అతి కష్టం మీద స్థానికులు ఆ కారును బయటకు తీశారు. మీరు చూడొచ్చు, ఇక్కడ నారాయణపేట జిల్లాలో జరిగినటువంటి ఘటన ఒక చోటు చేసుకుంది. వాగులో ఒక కారు చిక్కుకుంది. సో అక్కడ బహుశా రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు పై నుంచి కారు ప్రయాణిస్తోంది. అక్కడ ఎగ్జాక్ట్ రోడ్ ఉంది, అక్కడ రోడ్ అయితే ఉంది, రోడ్లో నుంచి కారు ప్రయాణిస్తోంది. కానీ అది రోడ్డు పై నుంచి వాగు చాలా ఉధృతంగా ప్రయాణిస్తోంది. కానీ కారే కదా వెళ్తుంది అని కూడా ఆయన ప్రయత్నం చేశాడు. కానీ దీంతో కారు బోల్తా పడిపోయింది, వన్ సైడ్ అయిపోయింది. కారు కొంత రోడ్డు పైన, మరికొంత కింద ఆ వాగులు ఉన్నటువంటి ఆ రోడ్డు కింద కూడా ఉండిపోయింది. దీంతో స్థానికులు చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి ఆ కార్ని బయట తీసే ప్రయత్నం చేశారు. మీరు చూస్తున్నారు విజువల్స్లో, వెనకాల కొన్ని ట్రాక్టర్లు, ఇతర అక్కడ బైక్స్ కూడా ఉన్నాయి, బైక్స్ కూడా వెళ్తున్నాయి. అక్కడ రోడ్డు ఉంది. కానీ ఇటువంటి సందర్భాల్లో మనం వేగంగా కనుక కార్లు పైన ఆ యొక్క నీటిపై నుంచి ప్రయాణిస్తే కనుక కార్ పూర్తిగా కూడా ఫ్లోట్ అయ్యే అవకాశం, అంటే చాలా తేలికగా గాల్లో తేలిపోయే అవకాశం ఉంటుంది. కానీ మనం కనుక స్లోగా వెళ్తే కార్ వెయిట్ పూర్తిగా కూడా డెఫినెట్గా ఇక్కడ గ్రావిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఆ గ్రావిటీ కారణంగా రోడ్డుకి హత్తుకొని కార్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ బహుశా ఆ వ్యక్తి ఏ రకంగా ప్రయాణించాడో కానీ మొత్తం మీద వరద ఉధృతికి, ఆ వాగు ప్రవహిస్తున్నటువంటి ఆ ఉధృతి కారణంగా కారు వన్ సైడ్ అయిపోయింది. కారు ఆ వరదలో చిక్కుకుంది. ఉట్కూరు మండలంలో జరిగింది, మల్లేపల్లి దగ్గర ఈ ఘటన. ఇక అదుపు తప్పి కారు ఆ లోయలో పడిపోగానే, ఆ యొక్క వాగులో పడిపోగానే చాలామంది స్థానికులు కావచ్చు, ఇతర చోటుగా వెళ్తున్నటువంటి ఇతర ప్రయాణికులు అందరూ అక్కడికి చేరుకొని ఆ కారులో రక్షించే ప్రయత్నం చేశారు, ఆ కార్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో కార్లో ఎంతమంది ఉన్నారు ఏందనేది మాత్రం తాజాగా తెలియాల్సి ఉంది. తాజాగా ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కొంత ఇబ్బందికర విజువల్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇది కేవలం మీకు ఆ వార్తని, అక్కడ జరిగిన సంఘటన చూపించే ప్రయత్నం మాత్రమే. సో ఇవన్నీ కూడా భయభ్రాంతులకు గురి చేయడమో, మిమ్మల్ని హెచ్చరించడమో కాదు, కేవలం అక్కడ జరిగిన సిచ్యువేషన్ని మీకు అందించడం మాత్రమే ప్రయత్నం ఉంటుంది. సో ఇక్కడ కొంతమంది స్కూల్కి వెళ్తున్న విద్యార్థులు కూడా చూస్తున్నాం విజువల్స్లో. మనం అంత ఉధృతిగా ఉంది, అంటే మేజర్గా ప్రభుత్వాలు కూడా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాయంటే వాగులు వంకలకు ఉప్పొంగుతున్నటువంటి ఆ ప్రదేశాల్లో కూడా నేలపై నుంచే ఆ రోడ్డు వేయడం కారణంగా అక్కడ చాలా పెద్ద ఎత్తున వరద ఉధృతంగా వెళ్తుంది. కాబట్టి అక్కడ వర్షాకాలంలో మేజర్గా వాహనాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కల్వర్ట్లు లాంటివి ఏర్పాటు చేసి ఒక ఫ్లైఓవర్ అని కానివ్వండి, బ్రిడ్జ్ కానీ ఏర్పాటు చేస్తే కనుక చాలా ఈజీగా మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి ఏవి కూడా కనిపించలేదు. వాగులో నుంచే రోడ్ వేసారా అన్న చందంగా ఇక్కడ కనబడుతోంది. సో అక్కడ కొంత డ్రైవర్ కొంత స్పీడ్గా ఉన్న సిచ్యువేషన్ నేపథ్యంలోనే ఈ యొక్క అదుపు తప్పినట్టు కనబడుతోంది. సో ఏదేమైనా కూడా ఇంతటి వరద ఉధృతున్న నేపథ్యంలో ఎవరు కూడా దాన్ని సాహసించి అజాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఎంత అత్యవసరమైనా కూడా మన ప్రాణాలని మనం కాపాడుకోవడం ముఖ్యం. కాబట్టి ఎంత కూడా సాహసం చేయొద్దు. అది అత్యుత్సాహం అంటారా, అజాగ్రత్త అంటారా, కానీ ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉంటుంది. మనతో పాటుగా మన కుటుంబీకులు కూడా బాధపడాల్సి వస్తుంది, రోడ్డుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇటువంటి విషయాలు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. బైకులు కానివ్వచ్చు, కార్లు కానివ్వచ్చు, ఇంకేదైనా వాహనాలు కూడా ఇటువంటి సిచ్యువేషన్లో ఆల్టర్నేట్ రూట్ ఎంచుకున్నా పర్వాలేదు, కానీ ఆ రూట్ గుండానే వెళ్దాం ఏం కాదులే అనే ఒక అజాగ్రత్త కనుక మీ మైండ్లో కనుక వచ్చినా, మీ మైండ్లో ఆ యొక్క ఆలోచన వచ్చినా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. जर्रा अंजे మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.